రోడ్లను వేసేయచ్చు, వేయలేకపోతున్నాడంటే ఇది ఆపాలి, ఆపే ధైర్యం అతను చేయట్లేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఆపుతారేమో అనుకో. నిజంగా వీళ్ళు ధైర్యం చేశారు. ధైర్యం చేసి 2 ఏళ్లలో ఏ సంక్షేమం ఇవ్వకుండా ఆ డబ్బులతో రోడ్లు వేసామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ ముక్క ఎలక్షన్ ముందు చెప్పుంటే బాగుండేది, ఓటు వేసేవాళ్ళు లేదో తెలిసేది. ఇప్పుడు అలవాటు చేశాం కదా, ఇక నెక్స్ట్ ట్రిప్ ఇట్లాగే కోరుకుంటారా, గుడ్, మంచిది. కాపులు, ఈబీసీ లేదంటే కనుక బీసీ ఇట్లాగా వివిధ వర్గాలకి సంక్షేమ పథకాలు, మహిళకి 15,000 నుంచి 18,000, 25,000 ఇట్లా డబ్బులు వేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఆ రోజున సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు, అప్పులు ఇచ్చే దశకి వెళ్ళారు, సొంత వ్యాపారాలు చేసుకున్నారు. పునుగులు బండే పెట్టుకున్నారు, కూరగాయల బండే పెట్టుకున్నారు, పళ్ళ బండే పెట్టుకున్నారు, పూల బండే పెట్టుకున్నారు. కొంత ఏదో ఒక సెల్ఫ్, ఒక ఇంట్లో కూర్చుని ఇంటి బయట అమ్ముకుంటే ఒక 500 రూపాయలు వచ్చినట్టే కదా అన్నటువంటి దానికి తోడు ముద్ర రుణాలు ఇచ్చి చేసుకొచ్చాడు. ఇది ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ పిక్చర్. ఇది ఇక్కడ చెయ్యట్లా. ఇది మరి అయినా సంతృప్తిగా ఉంటే సంతోషం. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి వెళ్తే కార్డు పుచ్చుకుని తర్వాత బయటకు వచ్చే టైంలో రాబోయే 10-15 రోజులు, ఎన్ని రోజులు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారో అన్ని రోజులకి డబ్బులు తెచ్చి వాలంటీర్ ఇచ్చిన రోజులు చూసినటువంటి వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే నువ్వు ముందు డబ్బులు తెచ్చిస్తే చేర్చుకుంటాం, వాళ్ళు ఇచ్చిన రోజును చూస్తాం, ఇవ్వట్లేదు అని చెప్తే ఇది చాలా మంచి ప్రభుత్వం, ఇలా సంతృప్తిగా ఉన్నాం మేము, అనవసరంగా జగన్ మమ్మల్ని ఇచ్చి మా ఆరోగ్యాలు బాగు చేశాడు, మా తాత